JPS Techno courses medical coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. అందరూ ఎక్స్పెక్ట్ చేశారు నరేంద్ర మోడీ గారి సమక్షంలో కండ వేసుకుంటారు గోవల బాలరాజు అని. ఏంటి ఒకసారిగా ఇక్కడ లోకల్ మీ అధ్యక్షుడు సమక్షంలో వేసుకోవడానికి అంటే అక్కడ అపాయింట్మెంట్ దొరకలేదా, లేకపోతే మీ స్థాయి ఆయనకి సరిపోలేదనుకున్నారా? నేను నా స్థాయి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా స్థాయి నా ప్రోటోకాల్కి ఎక్కడ ఆటంకం వాటిల్లినా నిజంగా నా ఉగ్ర రూపం చూపించేవాడిని. ఇప్పుడు నా స్థాయి నేను ఒక సామాన్య కార్యకర్తను. మాజీ శాసనసభ్యుడు అది వేరు మాట. నేను సామాన్య కార్యకర్తగా మాత్రమే పార్టీలో మా ప్రజల సూచన మేరకు నేను చేరడం జరిగింది. చేరినప్పుడు ఎవరి ఆధ్వర్యంలో చేరితేంది, బీజేపీ అంతా కూడా ఒకటే పార్టీ కదా, ఒకటే కుటుంబం కదా. ఆ కుటుంబానికి పెద్దగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మోడీ గారు నాకు తెలిసి ఎక్కడ కూడా కండువాలు కప్పేటువంటి పరిస్థితి ఉండదు. అదే కాకుండా నాకేదో క్రేజ్ వాళ్ళతో కండువాలు కప్పి, నేను ప్రాక్టికల్ నాయకుడిని, 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన, ఎవరైనా కండువ కప్పినంత మాత్రాన్ని నా తలరాత మారుతుందా అయింది. పార్టీలో మారినము అనేది ఒక సంకేతం కోసము పార్టీలో ఎవరైనా సామాన్య కార్యకర్త కూడా కండువ కప్పవచ్చు. నాకు అపాయింట్మెంట్స్ కోసం నేను వెంపర్లాడింది లేదు, ఫలానా వ్యక్తితో కండువా కప్పుకుంటానన్నది లేదు. కోరిక ఉంటుంది కదా ఎవరికైనా, అదేం కోరిక లేదు. నాకేం కోరిక బాస్, నేను ఇంత అచీవ్ అయినా ఇప్పటికే నాకు తెలిసి 40-50 సంవత్సరాల పాటు రాజకీయ జీవితాల్లో ఉన్నటువంటి వాళ్ళు సాధించినటువంటి ఘనతని నేను సాధించిన. ఒకటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన పోరాటం కానీ, సాధించిన విధానం కానీ, తొలి తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టిన విధానం కానీ, వీటన్నిటికంటే కండువలు కప్పడం వల్ల ఘనకీర్తి వస్తుందంటే తప్పది. ఓకే, ఇప్పుడు కవిత గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలుకి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అదే పార్టీలో 10 సంవత్సరాలు ఉన్నారు. కవిత గారికి అతి దగ్గర సమీప స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తే ఆ లెటర్ను లీక్ చేశారు. కేసీఆర్కి పంపిన లేఖ లీక్ చేసే ఉద్దేశం చాలా పెద్దది చెప్పాలంటే. 4-5 పేర్లు వినపడుతున్న వాటిల్లో మీ పేరు కూడా అప్పుడప్పుడు వినపడుతుంటుంది. నా పేరు ఎప్పుడు కూడా కవిత గారి సర్కిల్స్లో వినిపించదు, కేటీఆర్ గారి సర్కిల్లో వినిపించదు, హరీష్ రావు గారి సర్కిల్లో వినిపించదు. నేను ఎప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేసిన. కాంపౌండ్స్ ఉన్నాయండి కూడా. ఓకే, ఇప్పుడు కేటీఆర్ గారి నాయకత్వంలో వినిపించే పేర్లు ఎవరెవరు? ఎవరనేది నాకు ఇప్పుడు 10 మంది ఉంటారా? నేను ఆ పార్టీలో లేను. ఆ పార్టీ వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం? పోన్లే, ఉందని చెప్పారు సార్. డెఫినెట్గా ఉంటుంది. కవిత గారికి ఉంటుంది, కేటీఆర్ గారికి ఉంటుంది, హరీష్ రావు గారికి ఉంటుంది. కానీ నా దృష్టిలో అయితే ఉండాల్సింది కేసీఆర్ గారికే ఉండాలి. ఎందుకంటే ఇది ఒక రీజనల్ పార్టీ. కేసీఆర్ గారు అందరికీ పరిచయస్తులు. వారు కూడా కింది స్థాయి నుంచి లీడర్లను తయారు చేసుకుంటూ వచ్చిండ్రు. వారితో అందరికీ తత్సంబంధాలు ఉన్నాయి. వారితో మాట్లాడడానికి అందరికీ ఇష్టం ఉంటుంది. ఓకే, వీళ్ళే ఈరోజు ఒక పద్ధతిలో ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు తప్ప అటువంటి దానికి బలిగా తలుచుకోలేదు. ఆమె కూడా పార్టీ పెట్టే ఆలోచనలు ఏమైనా ఉన్నారా, లేకపోతే పార్టీ పెట్టినా రేపు బీజేపీలో విలీనం చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అదైతే నిజంగా నేను నమ్మడం లేదు. ఇది ప్రజల్లో అయితే చర్చ, వారు అంతా ఒకటే అనేది మాత్రం చర్చ జరుగుతుంది. ఎవరంతా? కుటుంబం అంతా ఒకటే అని చర్చ జరుగుతుంది. ఓకే, మరి ఎందుకు ఆమె అంతా వ్యతిరేకించడం? అన్నని నాన్నని వారు వ్యతిరేకించను కానీ పట్టించుకోలేదు వాళ్ళ నాన్నగారి ఇంటికి. ఆమెకి ఇంట్లో కుటుంబంలో చిన్న ఆమె, చెల్లి కాబట్టి కేటీఆర్ అనకపోవచ్చు, కూతురు కాబట్టి కేసీఆర్ గారు అనకపోవచ్చు. ఓకే, చిన్న ఆమె కాబట్టి దాన్ని ఆసరగా తీసుకుని, అడ్వాంటేజ్గా తీసుకుని వారు తన అభిప్రాయాలను వెలిపించి ఉండవచ్చు. కానీ వారు వెలిపించినటువంటి విషయాల్లో కూడా కొన్ని విషయాలు నాకు నచ్చినాయి. ఓకే, భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ ఇంకా రాలేదు అనేది రకంగా చాలా విషయాలను ప్రస్తావించారు. వారు ఏకీభవించి వారికి స్వేచ్ఛతో లెటర్ రాసిన మేము మాత్రం మా అభిప్రాయాలను చాలా గౌరవంగా నేను రిజైన్ చేసి వస్తే దాన్ని కూడా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. దాంట్ విషయంలో ముఖ్యంగా అమెరికా డాలస్లో పార్టీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కి మేము వెళ్ళినప్పుడు కేటీఆర్ గారు ఒకరోజు ముందు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హైదరాబాద్, తెలంగాణ, ఇండియా నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడ కీలకంగా డాలస్లో ఏర్పాటు చేసినటువంటి సంబరాలకు సంబంధించినటువంటి కమిటీ వాళ్ళతో ఒక బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినప్పుడు కేటీఆర్ గారు మాత్రం చాలా చెప్పినటువంటి మాట, ఎవ్వరు కూడా కవిత విషయంలో నోరు తెరవకండి అన్నారు. ఓకే, కానీ నేను ఇప్పటికి కూడా కేటీఆర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఒకవేళ కనుక నిజంగా మీరు చదువుకున్నటువంటి నాయకుడే అయితే, మీకు దూరదృష్టి ఉంటే, నా అటువంటి నికార్సైనటువంటి నాయకులు నిబద్ధతతో ఏ పదవి లేకుండా నేను బయటకి నా స్వేచ్ఛతో నేను బయటకు వచ్చినప్పుడు, ఏ డ్యామేజ్ చేయకుండా మీకు ఉత్తరం రాసి మీ పైన గౌరవాన్ని వ్యక్తీకరించి బయటకు వచ్చినప్పుడు మీరు అనకపోవచ్చు, అప్పుడప్పుడు అన్నారు, అప్పటికి కూడా నోరు జారుతున్నారు అక్కడక్కడ, అది మంచిది కాదు.
వేరే వాళ్ళు ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ను ఏర్పాటు చేసుకొని వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి కోట్లాది రూపాయలు వాళ్ళ భజన చేసుకునేటువంటి వాళ్ళ కోసం కేటాయిస్తున్నారు, వాళ్ళతో నన్ను తిట్టిస్తున్నారు, నా సతీమణి తిట్టిస్తున్నారు, ట్రోల్స్ చేయిస్తున్నారు. బాధపడుతున్నారు మీ భార్య? మా భార్య బాధపడ్డందుకే భారతీయ జనతా పార్టీలో నేను చేరినప్పుడు నా వెంట కూడా రాలేదు. అసలు వాస్తవంగా ఆమె చూడలేదు, నేను కూడా ఆమె ఎక్కువగా ప్రసంగాలు నేను ఎక్కడ చూడలేదు, ఒక్కటే చూడటం నేను కూడా. అదొక్కడ తప్ప ఎక్కడ రాదు. నా కోసం, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆదివాసీ, బంజారా, దళిత, పేద వర్గాల కోసం, మరి ముఖ్యంగా విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఒక ఎన్జిఓని స్థాపించి, మా పిల్లలు పెద్దగా అయినారు, స్కూళ్ళల్లో బిజీ ఉన్నారు, వాళ్ళు చదువుతున్నటువంటి స్కూళ్ళల్లో ఉండేటువంటి సిలబస్ ఈమె వారికి చెప్పేటువంటి పరిస్థితి కూడా అంత ఉండదు. కాబట్టి నేను చేసేది ఏం లేదు, పిల్లలు చదువుకుంటున్నారు. మా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం సఫలీకృతం కావాలంటే శాసనసభ్యుడిగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వారు అనుకున్న స్థాయిలో వారు కూడా వెళ్ళలేరు. కాబట్టి నా వంతుగా తన సతీమణిగా నేను వెళ్తే బాగుంటుందని వెళ్తే వారిపైన కూడా ట్రోల్స్ చేయడం. మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్పనా, రాజకీయాల్లోకి వస్తే ఆమె మిమ్మల్ని డామినేట్ చేస్తారు. నో ప్రాబ్లం, ఐ లవ్ ఇట్. ఎందుకంటే రాజకీయ నాయకుల్ని ఫస్ట్ ఎక్కడ ఇష్టపడతారు ప్రజలు? వాళ్ళ స్పీచ్లో. సో తనకు అది ఉంది, మంచిదే కదా ఈరోజు. కానీ నాకైతే ఆ గురే లేదు, తనకైతే రాజకీయాలకు రావాలని ఇంట్రెస్టే లేదు. ఓకే. కానీ మమ్మల్ని చూసి భయపడుతూ ఇద్దరు వస్తుండంట, ఇద్దరికి టికెట్లు వస్తున్నాయంట అని బయలుపోతున్న వాళ్ళు చాలామంది ఉండి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ గారు వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలి. లవ్ మ్యారేజ్ మీది? లేదు, అరేంజ్ మ్యారేజ్. పక్కా 100%. అవునా? ఓకే. ఇంత యాక్టివ్గా ఉంటారు అన్ని రకాలలో, గేమ్స్ కానీ లేకపోతే స్పోర్ట్స్ అన్నారు, అదన్నారు, ఎక్కడ కొంచెం కూడా చిగురించలేదా ప్రేమ ఎక్కడ ఎవరి మీద? నేను ఎప్పుడు కూడా నా అటెన్షన్ డైవర్ట్ కానివ్వలేదు చదువులు ముగిసిన వెంటనే. ఎందుకంటే నేను వచ్చినటువంటి నేపథ్యం పేదరికం నుంచి, కడుపు మంట నుంచి వచ్చినటువంటి వాణి. కాబట్టి నేను రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోన నేను 7th క్లాస్లోనే ఎమ్మెల్యేగా నేను ఎన్నిక అవుతా అని ప్రకటించుకుంటూ వచ్చినప్పుడు, ఎమ్మెల్యే అంటే ఏ బీఫామ్ ఉంటుంది, పొలిటికల్ పార్టీ ఉంటుంది, ప్రజలు ఓట్లు అనే సంగతి కూడా తెలియదు. కానీ చిన్న ఇన్ఫ్లుయెన్స్ నా పైన ఉండడం వల్ల నిర్ణయం తీసుకొని అది అచీవ్ కావడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి విధానం, పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ, ఆ మాస్టర్ కీ ద్వారానే పేదల తలరాత మారుతుందని చెప్పినందుకు అదే దిశగా నేను వెళ్తున్నప్పుడు నా సతీమణి కంటే నా మామగారు వారి ఫాదర్ ఒక పెళ్లి కంటే 8-10 సంవత్సరాల ముందు లా చేసేటప్పుడు, నేను లా చదువుతున్నప్పుడు నా మిత్రుడు నాకంటే వయసులో చాలా పెద్దవారు, ఆయన మా మామగారు చిన్నప్పటి మిత్రులు, అలా వస్తూ ఉండేవారు. అందులో ఒకరు నేను సంబంధాలను చూడడం మొదలు పెడుతున్నప్పుడు వారితో ప్రస్తావించి వారు అమ్మాయిని చదివించాలి అనుకుంటే చదివేందుకు, మంచి చదువుకునే యువకుడు, మిమ్మల్ని కూడా పోషించే శక్తి, ఎందుకంటే మా మామగారికి 2 అమ్మాయిలే, మిమ్మల్ని పోషించే శక్తి కలిగినోడు, మంచోడు అని చెప్పినందుకు వారు ఒప్పుకొని మాట్లాడి పెళ్లి చేయడం జరిగింది తప్ప ఎక్కడ అటువంటి చూపులు నా వైపు అటువైపు వెళ్ళలేదు. నాకు కదా ఒక ఛాలెంజ్ స్వీకరిస్తారా? చాలామంది మీరు ఈ స్టోరీ చెప్పిన తర్వాత ఫామ్ హౌస్ది, ఆయనకి డ్రైవింగే రాదు, వచ్చినా కానీ ఇక్కడ ఏదో అక్కడ 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్, అది కూడా మేము ఎప్పుడు చూడలేదు. చాలామంది మీ పార్టీ వాళ్ళు, పాత పార్టీ వాళ్ళు, ఈయన ఇక్కడి నుంచి అజీజ్ నగర్ ఇంతమందిని పికప్ చేసుకొని వెళ్ళారంటే పెద్ద స్టోరీనే చెప్పారు. కుదిరితే ఒకసారి డ్రైవింగ్ చేయించండి అన్నారు. ఒకసారి డ్రైవింగ్ ఒక్కసారి ఒక రౌండ్ తీసుకెళ్తారా ఏమన్నా? నేను అదే అంటున్నా, ఒక రౌండ్ కాదు, మీకు ఓపిక ఉంటే నేను అతి త్వరలోనే నేను వీళ్ళ కుట్రలు, వీళ్ళ ఎత్తుగడలు తెలిసి నేను రాజీనామా నా నియోజకవర్గ ప్రజలకు తెలియకుండా చేసిన తర్వాత నన్ను నేను పరీక్షించుకోవాలి, మా వాళ్ళ క్యారెక్టరు, నా పైన విశ్వాసం ఎంతమందికి ఉందో అని చెప్పి నేను చేరుతున్నప్పుడు కూడా ఒక్కరికి కూడా ఫోన్ చేయకుండా నేను భవన్లో బీజేపీ పార్టీ ఆఫీస్లో చేరినప్పుడు ఒక్కడిగా చేరినప్పుడు మొదటి సభ్యత్వము సామాన్య సభ్యత్వం ఇస్తారు, బీజేపీ పార్టీ విధానం. అది ఇచ్చినప్పుడు నవ్వుతూ మీకు క్రియాశీల సభ్యత్వం ఇవ్వడం లేదు మేము, మొదటిగా పద్ధతి ఇది, మీరు ఒక 100 మందిని చేయించిన తర్వాత క్రియాశీల సభ్యత్వాలు ఇస్తాము అని అంటే, ఒక్కడు వెళ్ళిండు 100 మంది కూడా వెళ్ళలేరు, అందుకే క్రియాశీల సభ్యత్వం ఇవ్వలేరు అన్నారు. అందుకే ఒక్కడిగానే గులాబీ జెండా ప్రజల జెండా కాకపోయినా టీఆర్ఎస్ పార్టీ జెండా అయినప్పటికీ ఆ రోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ పార్టీ అని నమ్మినందుకు ఆ జెండాను నేను ఒక్కడినే భుజాలపైన వేసుకొని నల్లమల్ల ఫారెస్ట్ అంతా కూడా అక్కడ పులులు ఇతర జంతువుల మధ్యలో ఇంకో పులిలాగా, అంటే మా ప్రజలు అనేది కూడా అదే, గువ్వల బాలరాజు అంటే నల్లమల్ల టైగర్ అని, అదే
టైగర్ లాగానే వెళ్ళడం జరిగింది. మొత్తంగా పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించి 100 మందిని ప్రజాప్రతినిధులను చేసిన చరిత్ర నాది. అసాధ్యమైనటువంటి విజయాలను కూడా సొంతం చేసుకున్న చరిత్ర నాది. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా ఒక్కడే వెళ్ళండి ఎవరు వెళ్ళరండి. ఒకసారి డ్రైవింగ్ ఇప్పుడు కాదు, నేను అంటున్నా నియోజకవర్గం 150 కిలోమీటర్స్ వెళ్దాం అంటున్నా. ఒకవేళ నా డ్రైవింగ్ ఇప్పుడు కూడా చూడండి, కానీ నా డ్రైవింగ్ పైన అనుమానం ఉంటే మీరు మీ కార్లో బయలుదేరండి, నేను సింగిల్గా వస్తాను. ఎందుకంటే వాళ్ళకి సింగిల్గానే వెళ్ళి మళ్ళీ ఏ రకంగా గువ్వల బాలరాజ్ చరిత్ర సృష్టించిండు అని వాళ్ళు భవిష్యత్ అంతా కూడా దాని గురించే మొత్తం నెమరు వేసుకుంటూ నా గురించి చర్చించుకునే వాతావరణాన్ని అయితే నెలకొల్పుతా. వెళ్దామండి ఒకసారి. ఎస్ ప్లీజ్. ముందు బాలరాజు గారి ఇల్లు అదేంటి పార్టీ మారినా కానీ ఫోటోలు మాత్రం అంటే పదిలంగా పెట్టుకున్నారు, ప్రేమ? అలాగే తీస్తాం, వాళ్ళు అంత ఈజీగా తీయలేము కదా మేము. ఓకే, నేను వెళ్తున్నానో లేదో అప్పుడే మీటింగ్ పెట్టేసి ఓకే రకరకాల కుట్రలు చేస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు అది ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు. ఓకే ఓకే. సో పార్టీ మారినా కానీ ఆయన ఎదురుగా ఫోటో పెట్టుకున్నారంటే సో ఫోటోలకి ఏముంది, ఎవరు ప్రేమ వాళ్ళది. నాయకుడి పైన భక్తి గౌరవం, దేవుడి పైన భక్తి గౌరవం, దేశం పైన. అంబేద్కరిస్ట్ కదా మీరు? ఎస్, అంబేద్కరిస్ట్. ప్లేయర్లు నా పైన అభిమానంతో ట్రినిడాడ్ అండ్ టొబాగో నుంచి లారా గారు తన ఆటోగ్రఫీ పంపించి నా పేరుతో బ్యాట్ పంపించడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ పిల్లలకు సంబంధించినవా? నేను సాధించినటువంటి మెడల్. ఓ మీరు? ఎస్. ఏది మన షటిల్ కొన్ని మెమెంటోస్ గెస్ట్ గా వెళ్ళినప్పుడు ఇస్తారు, నేను కొన్ని గెలిచినవి ఉంటాయి. సో క్రికెట్ లో చూడండి బాలరాజు గారు ఎన్ని అవార్డ్స్ తెచ్చుకున్నారో, మీ పిల్లల కన్నా మీరే ఎక్కువ అవార్డ్స్ తెచ్చుకున్నారు. బ్యాడ్మింటన్ కూడా ఇప్పటికి కూడా ఆడుతుంటా నేను. ఓకే, ఎలానో లేచాం కాబట్టి బాలరాజు గారి పిల్లలు ఒకసారి చూడొచ్చు ఇక్కడ కంప్లీట్ గా. సో ఇది ఏజ్ లో ఉన్నప్పుడు అండి? ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్. ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు? 10th and 11th. 10th and 11th. ఓకే, సో పెద్దోళ్ళు అయిపోయారు అయితే. నేనైతే చూశాను, పెద్దోళ్ళు అయిన తర్వాత ఎక్కడ కనిపించలేదు. సో ఇదంతా ఫస్ట్ నుంచి ఉన్న ఫర్నిచర్ ఇలానే ఉంచేసుకున్నారు నీట్గా. ఇట్లానే ఉంది కదా, ఏం మార్చలేదు ఇల్లు? ఏం మార్చలేదు. ఈ ఫ్లోర్ పైన అంతే. అంతే. మరేంది బాలరాజు గారు కోట్లు వేల కోట్లు సంపాదించారంటారు, చాలా సింపుల్గా ఉంది కదా ఇల్లు. అబాండాలు అయితే వేయాలి కదా. అంతేనా? సో ఇప్పుడు బాలరాజు గారితో మనం కార్ డ్రైవింగ్కి వెళ్తున్నాం అనమాట. రైడింగ్ ఏమాత్రం సార్ 100 కన్నా ఎక్కువ పోరు కదా. సో బాలరాజు గారు ఇంటి ఎదురే మా కజిన్ది ఇల్లు అనమాట. వాసు గారు అని నా కజిన్, బాగా పరిచయం వాళ్ళు, మంచి వ్యక్తులు ఈ విల్ల. ఏం బాలరాజు గారు చాలా అయిపోయింది డ్రైవింగ్ చేయక? అవసరం ఏముంటది, మాకు ఫోన్లు మాట్లాడడమే సరిపోతుంది. ఓకే, డ్రైవర్లు ఉంటారు. ఆ రోజు ప్రత్యేక స్పెషల్ కేసు కాబట్టి. కానీ కాసేపు ప్రాక్టీస్ చేసి వెళ్ళారా ఫామ్ హౌస్కి వెళ్ళేటప్పుడు, లేదా డైరెక్ట్కి వెళ్ళిపోయారా? మీకు ఏం స్పీడ్ లో కావాలి, నా డ్రైవింగ్ నిజంగా పరీక్షించాలంటే చెప్పండి, ఎంత దూరం వెళ్దాం. కాదు మీరు అన్నారు కదా ఇప్పుడు మనకు డ్రైవింగ్ తో అవసరమే ఉంటుంది అది అన్నారు కదా అని చెప్పేసి, మరి ఆ రోజు కూడా సడన్ గా చెప్పారు కదా ఆయన. నమ్మకం ఉంటుంది, ఎందుకంటే స్వతహాగా ఎదిగొచ్చినటువంటి నాయకుడిని కాబట్టి. ఎదిగే సందర్భంలో డ్రైవర్లను పెట్టుకొని రాము కదా. ఓకే ఓకే. బైక్ కూడా సొంతంగా నడిపించుకుంటూ వచ్చిన, నేను నేర్చుకొని ఇచ్చిన. ఓకే, ఫస్ట్ ఏం బైక్? బైక్ అని అనుకుంటా, బైక్ కంటే ముందు స్కూటర్ తర్వాత స్ప్లెండర్ తర్వాత రకరకాల బైక్స్ తీసుకున్నాం. అపాచే తీసుకున్నాం. ఫస్ట్ కార్ ఏంటి? జెన్. ఓకే, తర్వాత అప్గ్రేడ్ అయ్యారా వెంటనే? ఇమీడియట్ గా స్లోగా. ఓకే, ఇమ్మీడియట్ గా ఏది వచ్చినా గుర్తుపెట్టుకోండి రోషన్ గారు, ఉండదు ఏది ఉండదు. నిజమే అండి, నిలబడదు. నిజం, నేను దాన్ని నమ్ముతాను. అందుకే భగవంతుడు గొప్పోడు, దేవుడు గొప్పోడు. నన్ను నా పొలిటికల్ కెరీర్ బిగినింగే గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కారణం ఏందో తెలియదు, కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎమ్మెల్యేగా నా పేరును ప్రకటించిన తర్వాత 2009 ఎన్నికల్లో ఓకే ఉమ్మడి అభ్యర్థిగా నా పేరును ప్రకటించిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు 2 రోజులలో
నాకు చెప్పకుండానే రాములు గారి పేరును ప్రకటించి నన్ను మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఓకే, నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి. ఆ సందర్భంగా నాకు వచ్చినటువంటి ఓట్లు పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ కూడా కారు గుర్తుపైన పోటీలో లేనప్పటికీ నాకు వచ్చిన ఓట్లు 3,80,000. ఓకే, మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు మా పార్టీ నుంచి నిలబడ్డటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మేమందరం ప్రయత్నం చేసినా పూర్తి స్థాయిలో ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క నాయకుడిని పెట్టినా వచ్చిన ఓట్లు 3 లక్షల లోపే. అంటే 2009లో తెలంగాణ మూమెంట్ లేదు, మేము అధికారంలో లేము, నేను పెద్దగా పరిచయం లేదు, నేను ఫోకస్డ్గా అసెంబ్లీకి నేను పనిచేస్తూ వచ్చిన. కేసీఆర్ గారికి వారికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏందో నేను దాని గురించి ఇండికేటర్ వేయాలి కదా. ఇండికేటర్ రైట్ వెళ్ళాలంటే రైట్ వేస్తాము, లెఫ్ట్ వెళ్ళాలంటే లెఫ్ట్. ఇప్పుడు ఎటు వెళ్దామండి? మీరు చెప్పండి. ఏ ఫామ్ హౌస్కి అయితే వెళ్ళాం కదా ఇక్కడ. మీరు ఎక్కడంటే అక్కడ. ఫామ్ హౌస్కి వెళ్దామండి? నాకు ఫామ్ హౌస్లు లేవండి, ఓన్లీ ఒక్క హౌస్, ఒకటే హౌస్. ఓకే. కేసీఆర్ గారు బయటకు వచ్చి మాలాగా తిరిగే పరిస్థితి లేదు, దానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, దానికి కారణం రేవంత్ రెడ్డి గారి రివెంజ్ పాలిటిక్స్ కూడా ఉండొచ్చు. ఓకే ఓకే. ఏంటి ఆరోగ్య రీత్యా ఏంటండి ఆయన ఎలా ఉన్నారు అసలుకి? ఆరోగ్యం అనేది ఇబ్బందులు ఏం లేవు, నాకు తెలిసి ఇబ్బందులు ఏం లేవు, కానీ వయసు మీద పడుతుంది. తర్వాత ఇప్పుడు ఏదో వారి అవసరం ఉందని మాత్రం నేను కూడా అనను, కానీ నాయకుడు అన్నప్పుడు కొన్ని సందర్భాల్లో బయటకు అయితే రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, కానీ క్షేత్రస్థాయికి వెళ్ళాల్సినటువంటి కేటీఆర్ గారు ట్విట్టర్ నాయకులు అని ఎవరో కాదు, కవిత గారు అనే స్థితి వచ్చింది అని అంటే క్షేత్రస్థాయిలో ప్రజలు ఆశిస్తున్నటువంటి ఆ పోరాటం ప్రధాన ప్రతిపక్షం చేయడం లేదనేది మాత్రం అర్థమవుతుంది. అటువంటి సందర్భంగా నేను కాదంటే నేను, మీరు కాదంటే నేను అని గెలవడము, గెలుపుల గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నన్ను బాగా, ఎందుకంటే హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కింది నుంచి వచ్చినాను కాబట్టి ఆ డౌన్ ట్రాడెన్ ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే ఇప్పుడు పోరాటం చేయాలి, అవకాశం వచ్చినప్పుడు సేవలు అందించాలి, అది మేము చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అది జరగడం లేదు కాబట్టి నా అటువంటి ఫైటర్, నా అటువంటి వర్కర్ ఇంట్లో కూర్చోవడం అనేది నాకు నచ్చడం లేదు. అంటే మీరు ఫైట్ చేస్తున్నారా? మీ నియోజకవర్గంలో చేస్తున్నారు కదా, ఇంకా అదే అంటున్నారు, సమయం సందర్భం రావాలి కదా. ఒక విషయం గమనించండి మీరు, నేను ఓటమి పాలైన తర్వాత 1 వీక్ వ్యవధిలోనే నా నియోజకవర్గానికి అంబటిపల్లి అనే గ్రామం లింగాల మండలంలో ఉంటుంది. నేను నా సతీమణి దేవాలయ ప్రారంభోత్సవానికి ఒక ఇన్విటేషన్ వస్తే మేము వెళ్తూ ఉన్నాం. వెల్దండ దగ్గర మమ్మల్ని అనవసరంగా పోలీసు వారు, ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నన్ను అరెస్ట్ చేసి ఆటంకపరిచి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది. అక్కడి నుండి మళ్ళీ వెళ్తాడు అని భయంతో పోలీసు వారు వారి సొంత వాహనంలో నన్ను, నా సతీమణిని ఎక్కించుకొని ఇంటి వరకు చేర్చిపోవడం జరిగింది. ఆ సందర్భంగా ఒకటి ఏదైనా కార్యక్రమం తీసుకోవాలి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ. ఒక యువకుడు ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఒక మంచి శుభకార్యం జరుగుతుంటే వెళ్తుంటే ఆపే హక్కు మీకు ఎవరు ఇచ్చిండ్రని అడగాలి. అది పోని వదిలేద్దాం. నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టుగా సాయిరెడ్డి గారు చనిపోయినటువంటి సందర్భంగా సాయిరెడ్డి గారి అంత్యక్రియలకు మన పార్టీ వెళ్ళలేదు. అదే గ్రామంలో ఒక జవాన్ చనిపోతే కార్గిల్ యుద్ధంలోనే ఇక్కడ అప్పుడు చనిపోయిండే యాదయ్య అని ఒక జవాన్, దళిత యువకుడు చనిపోయిండు. అప్పుడు పక్కా సమైక్యవాది అని ముద్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆ గ్రామానికి రావడం జరిగింది వారి అంత్యక్రియలకు. ఇంత దుర్మార్గంగా నా చావుకు కారణమే ముఖ్యమంత్రి కుటుంబం అని రాసిపెట్టిన తర్వాత దాన్ని వాడుకోవాలి కదా. ఒకవేళ ధైర్యం నింపడం కాకుంటే మీకు రాజకీయాల్లో మళ్ళీ గెలవాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆశ ఉన్నప్పుడు దానికోసమన్నా మీ స్వార్థం కోసమైనా రావాలి కదా. నేను వెళ్దామంటే పోనీలేండి అని అర్ధరాత్రి చనిపోయిన రోజు రాత్రి మార్చురి దగ్గరికి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. మళ్ళీ నేను కుటుంబ సభ్యులను నెక్స్ట్ డే అంత్యక్రియలకు వెళ్దామని అంటే వదిలేసి ఆయన ఆలోచన విధానాలు సరిగా లేవు, అనవసరంగా ఇబ్బందులు ఎందుకు, మనకు కూడా పని ఉంది అని చెప్పేసి. పనులు కాదు, ఆ పని కరెక్ట్ కాదు కదా. పనులు ఏమున్నా కానీ అంత దుర్మార్గమైనటువంటి సంఘటన, ఒక రకంగా చెప్పాలంటే హత్య రాజకీయాలకు
ప్రభుత్వం పాల్పడుతున్నప్పుడు దాన్ని ప్రశ్నించాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్షము అంత్యక్రియలకు వెళ్ళలేదు, నన్ను కూడా వెళ్ళనివ్వలేదు. కేవలం ఫోన్ ట్యాపింగ్ అనే అంశంలో గువ్వల బాలరాజు పేరు ఉంది కాబట్టి దాదాపు 1000 కోట్లకు సంబంధించిన లాబియింగ్లు, వీటికి సంబంధించిన డిస్కషన్స్ ఉన్నాయి. వీటికి భయపడి కేవలం బీజేపీలోకి జంప్ అవుతున్నారనే మాట వాస్తవం. నేను చెప్తున్నా, జరుగుతున్న చర్చలు కొంత బయట. నేనేమంటున్నా, నేను వచ్చింది ఒక పేదరికం నుంచి, వచ్చింది స్వతహాగా ఎదిగొచ్చిన నేను. అందరికీ కూడా తెలుసు, నా జీవితమే తెరిచిన పుస్తకం. ఒకవేళ అట్లా ఏమైనా 1000 కోట్లకు సంబంధించి ఈ పాటికి నోరు మీద తెరపాలి కదా. అటువంటి విషయాలు కామెంట్ చేయడానికి ఎందుకు భయపడతారు? మళ్ళీ మీతో లోపల మాట్లాడుతున్నారో ఏమో మీకు తెలియదు, కానీ వాళ్ళు చేయాల్సింది. నేను బయటకు వెళ్ళినప్పుడు పిచ్చి పిచ్చి విమర్శలు, పిచ్చి పిచ్చి మాటలు, పనికిరాని భాష వారి క్యాడర్ వాడుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేయాలి. దాని తర్వాత నేరాలు ఏదైనా ఉంటే వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకోమని వివిధ వేదికలు ఉంటాయి, కోర్టులు ఉంటాయి, పోలీస్ స్టేషన్స్ ఉంటాయి, సిస్టమ్ ఉంటుంది. వాటన్నిటిని సంప్రదించి నా పైన కంప్లైంట్ ఇచ్చి నన్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయాలి. ఒకటేనే అబాండాలు వేయడం వల్ల వాళ్ళు అనుకోవచ్చు గువ్వల బాలరాజును కుంగదీస్తామని. బంతిని నేలకేసి ఎంత బలంగా అయితే కొడతామో, అది ఎంత పైకి వస్తుందో అంతకంటే గువ్వల బాలరాజ్ మొలకెత్తుతూనే ఉంటాడు, పెరిగి పెద్దయి పేద ప్రజలకు నీడనిచ్చేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఏంటి మీ ఫిట్నెస్ సీక్రెట్ బాలరాజ్ గారు? ఫుడ్ ఏం తీసుకుంటారు? 47 48 ఇప్పుడు మీకు? 48 నా ఏజ్. ఫుడ్ స్పెసిఫిక్ ఏముండదు, కానీ ఏది ఏమైనా 2 గంటలు మాత్రం నేను వర్కౌట్స్ ఉంటాయి. వర్కౌట్స్ 2 hours, 2 గంటలు. బైసెప్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. బైసెప్స్ ఆటలు, నేను ఏదో వర్కౌట్స్ అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. నేను బేసికల్ గా కరాటే ప్లేయర్. నేను బ్లాక్ బెల్ట్. ఓకే. నేను ఎన్సీసీ చేసిన తర్వాత నాన్ వెజ్ కూడా వారంలో 3 రోజులు తినను. ఈ మాసం అంతా కూడా నాన్ వెజ్ తినను. నేను చాలా డిసిప్లైన్ లైఫ్. బయటకి ఎక్స్పోజ్ చేయను, ఎందుకంటే అవసరం లేని విషయం, అంతా పర్సనల్ కదా. ఓకే. 2 hours మటుకు పక్కా స్పోర్ట్స్ 100%. ఏది ఏమైనా బ్యాడ్మింటన్, క్రికెట్ ఆడితే మాత్రం 4-5 గంటలు కూడా అవుతుంది. ఓకే. అది రాత్రి 11 o'clock మొదలు పెడితే మార్నింగ్ 3-4 o'clock వరకు కూడా ఆడతాక. కారణం ఏంది అని అంటే నా డే షెడ్యూల్ నాశనం కావద్దు, ప్రజలకు నేను ఇవ్వాల్సిన సమయాన్ని నా ఆట కోసం కేటాయించొద్దని ఫ్లడ్ లైట్స్లో క్రికెట్ ఆడుతూ ఉంటాను. గట్టిగా ట్రై చేసి ఉంటే ఇండియా కెప్టెన్ అయ్యేవాళ్ళు. ప్లేయర్ అయితే అయ్యేవాని. ప్లేయర్ అయితే పక్కా అయ్యేవాళ్ళు 100%. ఎవరు ఇష్టమైన ప్లేయర్ మీకు ఇప్పుడు? నాకైతే వాస్తవంగా నేను 80sలో స్కూలింగ్లో ఉన్నప్పుడు కపిల్ దేవ్ గారు అంటే బాగా ఇష్టం. తర్వాత సచిన్ టెండూల్కర్ గారు. ఫిట్నెస్కి వచ్చేసరికి విరాట్ కోహ్లీ గారు. ఓకే. పిల్లలతో ఎక్కువ ఆడతారా లేకపోతే? నేను చెప్పిన కదా, రంజీ ప్లేయర్స్తో క్రికెట్ ఆడతాను నేను. టోర్నమెంట్ ఇప్పుడు కూడా తొందరలో నెక్స్ట్ మంత్ ఒక టోర్నమెంట్ ఉంటుంది, సెలబ్రిటీస్ టోర్నమెంట్ ఉంటుంది. అదే ఏదో పేరు పెట్టిండ్రు, దాంట్లో అందరు ఎమ్మెల్యేలు. అవును, మనమే ఇప్పుడు దానికి ప్రమోషన్స్ చేస్తున్నాం. బీజేపీ అండ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా మన స్టేడియంలో ఆడాలని. అవును, ఉప్పల్ స్టేడియంలో ఆడాలని. అయితే మీరు ఏ సైడ్ ఉంటారో కప్పు ఆ సైడే. నాకంటే చాలా బాగా ఆడేవాళ్ళు ఉంటారు. ఎవరెవరు ఉన్నారు? ఇంకా చాలా మంది ఉన్నారు. పొలిటికల్ లీడర్స్ మీకన్నా క్రికెట్ బాగా ఆడేవాళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడు సివి ఆనంద్ గారు ఉన్నారు. ఓకే. డిపార్ట్మెంట్ నుంచి. ఓకే. క్రికెట్ లో మిత్రులు సునీల్ అని బీజేపీ పెద్దపల్లి అధ్యక్షులు ఉన్నారు. ఆయన ఇప్పుడు అధ్యక్షుడు లేరు. ఓకే. మంతని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిండ్రు. ఓకే. దాని తర్వాత భగత్ నాగార్జున సాగర్, మనోహర్ పెద్దపల్లి నుంచి పాలిటీషియన్, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే కంటెస్ట్ చేయలేదు. కానీ సో మీరు రెడీ అయ్యారు అనమాట క్రికెట్కి అయితే? ఎప్పుడు రెడీ ఉంటాం. సూపర్ అండి. సో చాలా రోజుల తర్వాత స్టీరింగ్ పట్టినా కానీ పర్లేదు, ఒక రౌండ్ అయితే తీసుకెళ్ళగలిగారు. చెమటలు అయితే పట్టించగలిగారు. చెమటలు అయితే పర్లేదు. రంగం ఏదైనా సరే చెమటలు పట్టియడమే నా పని. సో సినిమాలు బాగా చూస్తారా బాలరాజ్ గారు? అస్సలు టైం ఉండదు, నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు సినిమా. ఓకే. ఓకే. కొన్ని డైలాగులు బాగా బుల్లెట్ లాగా దిగుతాయి మీవి. సో మీ అటువంటి వాళ్ళ సాహసం అంతేనా? అంతే కదా. సో ఇప్పుడు మమ్మల్ని దాంట్లోకి ఆ క్లబ్ లోకి జాయిన్ చేశారనమాట. మీడియాలో మాట్లాడేటప్పుడు మీ అటువంటి వాళ్ళు రకరకాల పదాలు అప్రాప్రియేట్ గా వాడతారు. తప్పు పట్టట్లేదు నేను, సందర్భాన్ని బట్టి మీరు పదాలు వాడుతూ ఉంటారు కాబట్టి. అవును, అంటే మాకు ఇంకా
అలా ఇంకా అదే పని కదా. అదే కదా. రాజకీయాల్లో మీకు ఎలా ఉంటాయో ఎత్తుకు పై ఎత్తులు, సో కాలక్షేపం ఇక్కడే ఏదైనా వాకింగ్ చేయాలంటే కూడా ఇక్కడే చేయాలి. నేను చెప్పినా కదా, నేను ఎప్పుడు ఇక్కడ చాలా మంది నైట్ 1-2 o'clock కూడా వాక్ చేస్తుంటారు కొంతమంది సమయం దొరకక. నేను మాత్రం టైం దొరికితే బ్యాడ్మింటన్ లేదంటే క్రికెట్. వాకింగ్ చేయడం అనేది కాదు అసలు ఉండదు. నేను గచ్చిబౌలి స్టేడియంలో రన్నింగ్ చేస్తుంటా అప్పుడు. ఓకే ఓకే. సో ఫైనల్గా ఏంటి మీ అజెండా బాలరాజ్ గారు? భారతదేశం అభివృద్ధి పథంలో నడవాలంటే ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వమే శ్రీరామ రక్షగా భావించి వారి నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోవాలి, వారి నాయకత్వంలో పనిచేయాలి, సంతృప్తి పొందాలి. సమాజంలో ఉన్నటువంటి చివరి వరుసలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి సంక్షేమం అందాలి, అసమానతలు తొలగిపోవాలి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశంలో కొన్ని రాజకీయ పార్టీలు కావాలని కొన్ని వర్గాలను, కొన్ని కులాలను ఏదో ఒక సిద్ధాంతాలు వారికి అప్పచెప్పి ఆ సిద్ధాంతం ఇంకో సిద్ధాంతానికి వ్యతిరేకము అని మాట్లాడుతూ ప్రజలను విభజించి ప్రాంతీయ పార్టీలు ఉన్న చోట ఎన్ని సాధ్యం అంటారా మీరు చెప్పేయండి? ఏది ప్రాంతీయ పార్టీలు సాధ్యం కాదు అనేది మాత్రం నాకు కంక్లూజన్ వచ్చింది, అర్థమైపోయింది 10 సంవత్సరాల తర్వాత. ఇట్ రన్స్ లైక్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఎగ్జాక్ట్లీ. అది కూడా ఒక రాజకీయ నాయకుడు చెప్పడం నిజంగా గొప్ప విషయం. ఫ్యాక్ట్ అది ఉన్న ఫ్యాక్ట్ అది. ఈ పార్టీ మారిన తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఇచ్చినప్పటికి కూడా కొంత కొత్తదనం నాకైతే కనిపించింది. డెఫినెట్గా ఏదో సాధించాలి, ఇంకేదో నా ప్రజల్ని మెప్పించాలన్న ఉద్దేశంతోనే నేను ఈ యొక్క డిసిషన్ తీసుకున్నాను. సో ఈ దిశగానే ముందుకు వెళ్తాను. సో ఈ మార్గం నాకు బాగా నచ్చిందని చెప్పారు కాబట్టి అదే దిశగా ఆయన ముందుకెళ్ళాలని, సో దేవుడు ఆయనకి మంచి బలాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే సో ఎక్కువ నియోజకవర్గంలో నాకు తెలిసి ఎక్కువ కేటాయిస్తుంటారు. పేరుకే హైదరాబాద్లో ఇల్లు, పిల్లలు ఇక్కడ స్కూల్ కాబట్టి సో ఎక్కువ అచ్చంపేటలోనే. ఫర్ ది పీపుల్. జాగ్రత్త. థ్యాంక్ యూ. ఇంతకన్నా ఏం చెప్పలేము ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మంచి రైడ్కి తీసుకెళ్ళొచ్చారు. కాకపోతే ఫామ్ హౌస్కి వెళ్ళలేదు అంతే. ఈసారి ఏమైనా ఫామ్ హౌస్కి వెళ్దాం నెక్స్ట్ ఎలక్షన్స్కి. థ్యాంక్ యూ.